నేను ఎప్పుడూ అనుకోలేదండి ఇలా అర్ధరాత్రి 2 గంటలకు లేస్తానని. ఈ ప్లేస్ చూస్తుంటే మీకేమైనా గుర్తొస్తుందా? అవును, మీరు అనుకున్నది కరెక్టే. మనమైతే ఇప్పుడు న్యూస్ పేపర్ తయారు చేసే కంపెనీ దగ్గర అయితే ఉన్నాము. దగ్గర నుంచి వీడియో తీస్తానంటే అసలు వీడియోనే తీయొద్దు అనేసారు. వీళ్ళందరూ ఇక్కడ రౌండ్ కి ఎందుకు కూర్చున్నారంటే ఇక్కడే అన్ని సర్దుతారు, ఎక్కడెక్కడికి ఎన్ని పేపర్లు వెళ్లాలో. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఆంధ్రజ్యోతి పేపర్ అండి. చూస్తున్నారు కదా ప్యాకింగ్ ఎలా చేశారో. యాక్చువల్లీ ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటదంటే ఆ మిషన్ దగ్గర టెక్నీషియన్లు వేరేగా ఉంటారు. సో ఆ మిషన్ దగ్గర నుంచి వచ్చిన పేపర్లు ఎక్కడెక్కడికి ఎన్నెన్ని పేపర్లు వెళ్ళాలో కట్టలు కట్టలుగా కడతారు ఇక్కడే. అలా కట్టేసినాక మనకి సింపుల్ గా అర్థం అవడానికి ఒక లేబుల్ అయితే అంటిస్తారు. ఆ లేబుల్ పైనే అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. అలా కట్టేసినాక ఆ కట్టలు తీసుకొని వచ్చి మనకైతే అబ్జెప్పేస్తారు. అలా మనకి కట్టలకి ఇచ్చేసినాక ఏ ఊర్లో ఏ కట్ట దిగాలో మనం ఒక లైన్ లో పెట్టుకోవాలి. మేము ఎలా పెట్టుకున్నామంటే బ్యాక్ సైడ్ డోర్ లోనేమో నర్సీపట్నం కట్టలు, మధ్య సీట్ లోనేమో అనకాపల్లి పేపర్లు, ఇంకా ఫ్రంట్ సీట్ లో అయితే వెళ్తుండగా లైన్ లో వేసుకునే పేపర్లు అయితే పెట్టుకున్నాము. అలా పేపర్లన్నీ ఇచ్చేసినాక మేమైతే స్టార్ట్ అయిపోయాము. వర్షం అయితే మామూలుగా కొట్టట్లేదు. అలా అనకాపల్లి నర్సీపట్నం పేపర్లు అయితే వేసేసాము. పేపర్లు వేసేటప్పుడు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. నర్సీపట్నం వచ్చేసరికి టైం అయితే 5:30 అయింది. ఫస్ట్ డే కాబట్టి అప్పటికే నాకైతే ఫుల్ గా నిద్ర అయితే ఊపేస్తుంది. సరే అయితే రేపు వచ్చే వీడియోలో కలుసుకుందాం.